చెప్పండి. వేదాలు అనంతావై వేదాహ, వేదాలు అనంతమైనవి. అపౌరుషేయాలు, వేదాలు మానవులు సృష్టించినవి కావు. అనాది, వేదాలు కాలంలో కొలిచినప్పుడు ఎప్పుడు ప్రారంభం అయ్యాయో చెప్పడానికి సాధ్యం కానివి. కనుకనే ఏనాటివో తెలియనివి వేదాలు. వేదవ్యాస మహర్షి వేదాలను 4 భాగాలుగా విభజించాడు. మొదటిది ఋగ్వేదము, రెండవది యజుర్వేదము, మూడవది సామవేదము, నాలుగవది అధర్వణ వేదము. కాలక్రమంలో యజుర్వేదము మళ్ళీ 2 భాగాలుగా విభజించబడింది. మొదటిది కృష్ణ యజుర్వేదము, రెండవది శుక్ల యజుర్వేదము. ప్రతి వేదములో 3 భాగాలుంటాయి. అవి ఒకటి సంహితము, రెండవది బ్రాహ్మణాలు, మూడవది అరణ్యకాలు. ఓం విశ్వవ్యాప్తమైన శబ్దము. ఈ ప్రణవము నుంచే సర్వ వేదాలు ఉద్భవించాయి. వేదాలు అక్షరాలను సరిగ్గా ఉచ్చరించి దోషం లేకుండా సర్వం పలికితేనే ఫలితం ఉంటుంది. దానికి ముఖ్యంగా 3 ఉండాలి. ఒకటి అక్షరశుద్ధి, ప్రతి అక్షరాన్ని స్పష్టంగా పలకడం. రెండవది మాత్రాశుద్ధి, ప్రతి అక్షరాన్ని పలకాల్సిన కాలాన్ని పాటించడం. మూడవది సర్వశుద్ధి, ఉదాత్త అనుదాత్త స్వరాలను గుర్తించి పలకడం. వేదాన్ని జాగ్రత్తగా పఠించాలి, లేకపోతే వాటి అర్థం కూడా మారిపోవచ్చు. వేద పఠనంలో దైవ ప్రీతి కలిగించడమంతా వాటి స్వరంలోనే ఉంటుంది. ఉచ్చస్థాయిలో పలికే స్వరాన్ని మంద్రస్థాయిలో పలికే స్థానాన్ని గమనించి అలాగే పలకాలి. కనుక స్వరానికి సంబంధించిన గుర్తులను గుర్తించిన సూచనలను గమనించండి.